పోలీస్ వర్గము కథ. కార్తీక మాసము ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసము ఆఖరి రోజు మార్గశిర శుక్ల పాడ్యమి గడియల్లో చేయు దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అంటారు. కార్తీక మాస వ్రతము పూర్తయిన తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు పోలీస్ వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులు అందరూ ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వెలిగించి వదిలి తమ కార్తీక వ్రతము పూర్తయిందని భావిస్తారు, సంతోషిస్తారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గ నోము ఒకటి. పురాత కాలము నుంచి తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరము స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నోము జరుపుకోవటానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తుంది. వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కథలోకి వెళ్తాం. మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్ళలో చివరిది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూజలు చేయడము, పువ్వులు కోయడము ఆవిడికి అదే పనిగా ఉండేది. ఆమెకి కాలం గడిచిపోయింది. పెళ్ళి జరిగేంతవరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధాన్ని ఎలాంటి ఆటంకము కలగలేదు. కానీ పెళ్ళి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయటానికి, జాజులు చేయటానికి, అస్సలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణము ఆమె అత్త రజిక. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారయ్యింది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ ఉండేది. కొంతమందికి అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయటము వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రము ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒకానొక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిని చేసి చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తిని మెచ్చి దైవము ఆమె కోసము పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానము ఎక్కింది. ఆ విమానము కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగటానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరు తన కాళ్ళను లాగటానికి విమానం నుంచి క్రిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానము నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య వరకు ప్రతి నిత్యము బ్రహ్మి ముహూర్తములో నిద్ర లేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడము ఆనవాయితీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కథ కంప్లీట్ అయ్యింది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దేవత కథలు మీకు షేర్ చేస్తాను.